విజయవాడలో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. 2 రోజుల పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిరాహార దీక్ష చేసిన విద్యార్థుల దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాధిత వైద్య విద్యార్థులంతా విజయవాడలోని ధర్నా చౌక్ల నుంచి తమ దీక్షను కొనసాగిస్తున్నారు. వైద్య విద్యార్థుల దీక్షకు అండగా ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు మద్దతు తెలిపారు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు పీఆర్ ఇవ్వడంతో పాటు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని వైద్య విద్యార్థులు తేల్చెప్పారు. వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నేతలతో విజయవాడ ధర్నా చౌక్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. విజయవాడలో వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి 2 రోజుల నుంచి కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర వీళ్ళు నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగింది. నిన్న అర్ధరాత్రి వీళ్ళ దీక్షను కూడా పోలీసులు భగ్నం చేయడం జరిగింది. దీని నిమిత్తం అక్కడి నుంచి కూడా వీళ్ళు విజయవాడ ధర్నా చౌక్ లో మరి అదే ఆందోళన కొనసాగించేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. విదేశీ వైద్య విద్యార్థులు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీకు సంబంధించి ప్రధానంగా ఈ ఆందోళన చేయడానికి డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే మేము ఇంటర్న్షిప్ అలాట్మెంట్స్ ఆర్డర్ ప్రకారం పూర్తి చేశాము. మా ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మాకు ఇవ్వాల్సిన పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు అనేవి ఇవ్వట్లేదు. రకరకాల కారణాలు చెప్తూ రిజిస్ట్రార్ గారు మమ్మల్ని మభ్యపెట్టి ఇంట్లో ఖాళీగా కూర్చునేలాగా చేస్తున్నారు. కానీ మాకు ఏ ఉద్యోగాలకైనా కానీ తర్వాత పీజీ కోసం ఎంట్రన్స్ పరీక్షలైన నీట్ పీజీ కానీ ఐఎన్ఐసిటీ కానీ ఏది రాసుకోవడానికి అర్హత లేకుండా మేము కంప్లీట్గా ఇంట్లో కూర్చొని ఉండేలాగా చేస్తున్నారనమాట. అవే మా డిమాండ్స్. మాకు వెంటనే పీఆర్లు ఇవ్వాలి అండ్ త్వరలో స్టార్ట్ అవ్వబోయే ఇంటర్న్షిప్ కోసం క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి ఇంటర్న్షిప్లు వాళ్ళందరూ స్టార్ట్ చేసేలాగా చేయాలి. మీరు చెప్పండి, ఎన్ఎంసీ రూల్స్ ఇక్కడ ఏపీలో ఎందుకు వర్తించడం లేదు? దీనికి కారణాలు ఏంటి? నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ అనేవి ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలకి ఒకటే అండి. కానీ ఇక్కడ ఎందుకు ఆంధ్రాలో మాత్రం అవి వేరేలాగా డిస్క్రిమినేట్ అయ్యి ఎవరికి నచ్చిన రూల్స్ వాళ్ళకి ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయో మాకైతే అర్థం కాదు. ఎందుకు మీ రూల్స్ మీకున్నాయి, మీకు అంతలా కావాలంటే కూర్చోవనండి. ఇక్కడ ఇంతమంది కూడా ఉన్నారు, 1500 మంది ఎఫ్ఎన్జీస్కి ప్రాబ్లం ఉంది. అంతమంది కూడా ఎందుకు? నేను ఈ అమ్మాయి కూర్చుంటాం. రిజిస్ట్రార్ అనే వాళ్ళు ఇప్పుడు ఏ రూల్స్ అయితే చూపించి సైన్ పెడుతున్నారో ఆయనని ఇక్కడ కూర్చోబెట్టండి. మేమిద్దరం మాట్లాడతాం, ఆయనని మాట్లాడమని చెప్పండి. ఎవరి దగ్గర న్యాయం ఉంది అనేది మీరు అందరూ కూర్చొని చూడండి. మాకు 1 year అలాట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి 1 year ఇవ్వాల్సిందే. మేము సంవత్సరంలో నేర్చుకున్నాం. మీకు అంత డౌట్ ఉంటే మాకు ఎవరినైనా పేషెంట్లు ఇచ్చి చూపించండి, మేము చూపిస్తాం మాకెంత వచ్చు అనేది. చేశాం కదా 1 year లో చాలానే నేర్చుకున్నాం. మేము గవర్నమెంట్ హాస్పిటల్లోనే అండి చేసింది. ఎన్నో వేల మంది ప్రజలు ఒక రోజు రాత్రికి వస్తారు ఇక్కడికి. మేము చాలానే నేర్చుకున్నాం. ఇక్కడ స్టూడెంట్స్ ఎలా 1 year చేస్తారు. ఆ 1 year లో వాళ్ళు నేర్చుకోగలిగింది మేము నేర్చుకోలేమా? మేము స్టూడెంట్స్, మేము చదువుకున్న వాళ్ళమే. కాబట్టి ఎవరికైతే 1 year అలాట్మెంట్ ఇచ్చారో 1 year ఇవ్వండి. ఎవరికైతే అన్యాయంగా 2 years 3 years ఇచ్చారో వాళ్ళని మళ్ళీ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అన్ని వెరిఫై చేసి దాన్ని 1 year కింద మార్చాలి. ఎవరికైతే ఇంకా ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వలేదో వాళ్ళకి కంప్లీషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. అది మా డిమాండ్. మీరు చెప్పండి, అంటే ముఖ్యంగా ఏంటంటే పిఆర్ ఎందుకు ఇక్కడ మీకు ఇవ్వడం లేదు? ప్రధానంగా ఏంటంటే ఎన్ఎంసీ నామ్స్ ఎందుకు ఇక్కడ అమలు కావడం లేదు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హర్షిత. నేను అబ్రాడ్ నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. మాకు ఇక్కడ 13 months నుంచి మా లైసెన్సెస్ ఇవ్వకుండా రిజిస్టర్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానికి రీజన్ ఏమంటే మేము ఆయనకి నచ్చాము. ఎందుకు నచ్చాము? వీ వాంట్ రీజన్. ఎందుకు నచ్చామండి? ఇప్పుడు 1 month అయిపోగా ముందే మాకు 2 years చేయండి అంటే దేని బేస్ మీద మీరు మాకు ఇస్తున్నారు? మాకు రీజన్ కావాలి. మేము రిజిస్టర్ సార్తో మాట్లాడాలి. ఆయన రావట్లేదు. మేము ఎప్పుడు స్ట్రైక్ చేసినా, ఎప్పుడు హంగర్ స్ట్రైక్ చేసినా ఆయన లీవ్లో ఉంటారు. ప్రతిసారి లీవ్లో ఉంటారు. మీరు లోపలే అంతా మాకు టార్చర్ పెడుతున్నారు. కానీ పబ్లిక్ లో రండి, మేము మాట్లాడతాం. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మాకు రీజన్ కావాలి. అండ్ చైర్మన్ సార్, హెల్త్ మినిస్టర్ సార్, దయచేసి ఇవన్నీ లేకుంటే మా మ్యాటర్ నుంచి తొలగించండి. మా మ్యాటర్ని వేరే రిజిస్టర్కి చెప్పండి, సబ్ రిజిస్టర్తో చెప్పండి. మా ప్రాబ్లం మాకు సాల్వ్ చేయండి. మీరు చెప్పండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టోటల్గా చూసుకుంటే ఎంతమంది ఎట్లా విదేశీ విద్యను అభ్యసించిన స్టూడెంట్స్ ఉన్నారు? మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసి రిజిస్టర్ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎందుకు చేస్తున్నారు?
రాష్ట్రంలో మొత్తం 1700 మంది ఏపీలోనే 1700 మంది ఎఫ్ఎంజీ డాక్టర్లకి అన్యాయం జరుగుతుందండి. పక్కన ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా, అది పంజాబ్ అవనివ్వండి, ఉత్తరప్రదేశ్ అవనివ్వండి, తెలంగాణ అవనివ్వండి, కర్ణాటక బోర్డు అవనివ్వండి, ఎక్కడ కూడా మాకు ఎటువంటి వివక్షత లేదు, మాకు ఎటువంటి అన్యాయం జరగట్లేదు. ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ఆల్రెడీ ఆ సంవత్సరం క్రితంగా మేము చంద్రబాబు గారిని కలిసాము, లోకేష్ గారిని కలిసాము. వారు మాకు ఫేవర్ గానే చేశారు. ఏపీఎంసీలో కౌన్సిల్ ఫామ్ చేశారు, కొత్తగా చైర్మన్ గారు ఫామ్ అయ్యారు. కాకపోతే చైర్మన్ గారు పెట్టిన రూల్స్ అవి కూడా ఇంకా ఫాలో అవడానికి టైం పడుతుందండి. రిజిస్టర్ మాకు కావాలని నిలుపుతున్నారు. మేము తక్షణమే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. టీడీఎస్ నాయకులు కూడా ఉన్నారు. అంటే నెక్స్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారో కూడా అది తెలుసుకుంటే మీకు చెప్పండి. అంటే ఈ ఆందోళనకు సంబంధించి మీ పీడీఎస్ తరఫున నెక్స్ట్ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇది విద్యార్థులు భవిష్యత్తుకు సంబంధించిన విషయం. గత సంవత్సరం బట్టి కూడా అనేక ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు, వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదంటే ఇది దుర్మార్గమైన విషయం. ఈ రోజున రిజిస్టర్ గారు ఇంత ఆగ్రహాలు చేస్తూ ఉంటే ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ ఏం చేస్తా ఉన్నారు? ఒక పక్కన ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు దీని మీద స్పందిస్తా అని చెప్పి సమయం డిలే చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికొచ్చి కూడా వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఈ విద్యార్థులు పిలిపించి తక్షణమే వీళ్ళ పిఆర్లు వీళ్ళకి చెప్పేంత వరకు కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇటు స్టూడెంట్స్ యూనియన్స్ కావచ్చు, లేదనుకుంటే విదేశీ విద్యను వైద్య విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు కూడా క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నారు. పిఆర్ ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం పిఆర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు కూడా తమ ఆందోళనను కొనసాగిస్తామని వైద్య విద్యార్థులు చెప్తామంటే, మరోవైపు ఆందోళన చేపడుతున్నటువంటి వైద్య విద్యార్థులకు తాము విన్నంటే ఉంటామని కూడా ఏఎస్ఎఫ్ అట్లాగే పీడీఎస్యూ నేతలు కూడా రాజ్ న్యూస్ కు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో ఐ శ్రీనివాస్, విజయవాడ.